అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే స్పెషల్ రాగి ముద్ద అండ్ నాటుకోడి పులుసు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే తింటే సూపర్గా ఉందండి. సో రెసిపీ చూసేద్దామా? దానికోసం నేను 1/2 కప్ బియ్యం తీసుకున్నానండి. మీ దగ్గర ఏ బియ్యం అన్నా తీసుకోవచ్చు. రేషన్ బియ్యంతో అయితే బాగా వస్తుంది. 1/2 కప్పు రైస్ తీసుకున్నాను కదా, 4 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకుందాం. మనం ముందుగా తీసుకున్నటువంటి రైస్ని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసేయచ్చు. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగానే చేసేస్తారు. ఇదిగో ఇలా కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా. అరగంట సేపు మన నీళ్లు తెరులుతున్నప్పుడు ఇలా రైస్ అనేవి వేసేసుకోవడమే. 7-8 నిమిషాలకి రైస్ అనేది మనకి ఉడికిపోతుందండి. ఇందాక మనం బియ్యం తీసుకున్నాం కదా, అదే కప్తో 1 కప్ రాగి పిండి తీసుకుని పక్కన పెట్టుకోండి. మన రైస్ అయితే ఉడికిపోయింది, చూసారు కదా. ఇలా రైస్ అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం రాగి పిండి అనేది వేసేసుకోవాలి. ఇలా రాగి పిండి అనేది వేసేసుకుంటే సరిపోతుంది. మనం రాగి పిండి వేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పేయకూడదండి. కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. గరిటె పట్టి తిప్పేస్తే మనకి పిండి పిండిగా ఉన్నట్టే ఉంటుంది, మంచి టేస్ట్ రాదు. అండ్ మనం తింటున్నప్పుడు కూడా మనకి సరైన విధానం అనేది ఉండదు. ఇలా పొంగులు వస్తూ ఉంటుంది, చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా, అలా మొత్తం కవర్ చేసిన తర్వాతే మనం దేని సహాయంతోనైనా దాన్ని తిప్పుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది గరిటెతోనైనా తిప్పుకోవచ్చండి. చూసారు కదా, మన రాగి పిండి అంతా ఉడికిపోయింది రైస్తో పాటు. ఇప్పుడు అనేది నేనైతే పప్పు గుత్తి సాయంతో ఇదిగో ఈ విధంగా ప్రాపర్గా మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, మన ఓపిక అంతా పెట్టి తిప్పాలండి. ఇలా తిప్పితే ఏం సరిపోదు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్, కానీ ఈ తిప్పే విషయం దగ్గర మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏమండి, టేస్ట్గా తినాలంటే ఈ మాత్రం కష్టపడాలి కదా. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తానండి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇలా మనం మొత్తం ప్రాపర్గా మిక్స్ అయ్యేట్టు బాగా గట్టిగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం కాంబినేషన్లో నేనైతే నాటుకోడి పులుసు చేస్తున్నాను కదా, మనకి కర్రీలో అనేది ఉప్పు ఉంటుంది కదండి, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం నెయ్యి కూడా వేసేసి మనం ప్రాపర్గా చూసారు కదా ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా గ్యాస్ సిమ్లో పెట్టి వదిలేయాలండి. ఆ తర్వాత ఏముందండి, ఒక గిన్నెతో కానీ లేదంటే మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో మనం రాగి ముద్ద అనేది చేసేసుకోవడమే. అదే చేతితో వేడి పట్టగలిగితే మాత్రం చేత్తో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే పట్టలేకపోయానండి. చూసారు కదా, ఇలా ఒక గిన్నె తీసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది దానికి అప్లై చేసుకుని ఇలా రాగి ముద్ద అనేది చేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
గిన్నెతో ఏంటో సరిగా రాలేదనిపించిందండి, అందుకని నేను చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇదిగో ఈ విధంగా చేతితో చేసుకుంటున్నాను. మరలా మీకు పర్ఫెక్ట్ షేప్ రావాలంటే చేత్తోనే చేసుకోవాలండి. గిన్నెతో అయితే నాకు రాలేదనిపించింది, అందుకే నేను మరలా చేత్తో చేస్తున్నాను. ఇగో చాలా అంటే చాలా వేడిగా ఉందండి. మన రాగి ముద్ద కంప్లీట్ అయిపోయింది. ఇలా హాట్ బాక్స్లో పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. నీట్గా కడుక్కుని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకుని సాల్ట్ అండ్ కొంచెం పసుపు, కారం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ప్రాపర్గా మిక్స్ అయ్యేట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. కలిపేసి మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ టైం అయినా పెట్టుకోవచ్చండి. కుక్కర్ తీసుకుని ఆ మిశ్రమాన్నంతటిని ఆ కుక్కర్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత చికెన్లోంచి ఆయిల్ అనేది వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మనకి. నేనైతే చిన్న గ్లాస్తో వాటర్ తీసుకున్నానండి, సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించేసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కదండి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి బాగుంటుంది. నేను ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటోలు తీసుకున్నానండి. చూసారు కదా, 2 ఆనియన్స్, 3 టమాటోలు అండ్ 4 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. మనం వీటిని కట్ చేసి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే నాటుకోడి కదా. చెక్క, యాలకులు, స్టార్ పువ్వు అండ్ 4 లవంగాలు వేసేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసి, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వీటిని బాగా వేయించేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చండి. నేను ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి అండ్ గసగసాలు, జీడిపప్పు ఈ 3టిని మెత్తగా వీలైనంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోపు మన ఆనియన్స్ వేగిపోయినాయి. 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకున్నాను నేను. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదా టొమాటోలు కూడా యాడ్ చేసేసుకుందాం. మూత పెట్టి కొంచెం సేపు టమాటా ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టి కొంచెంసేపు ఉడికించేసుకుంటే మన టమాటా ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయండి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం పసుపు అండ్ మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం వేసుకోండి.
మనకి ఈలోపు చికెన్ కూడా బాయిల్ అయిపోయింది కదండి. మనం ఇప్పుడు ఆ చికెన్ని దీంట్లో వేసేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్గా చేసేయచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏమండి, ఎవరికి వంటలు రావని కాదు కదండి వీడియోస్ చేసేది. ఏదో ఇలా వేసేసుకున్న తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మన చికెన్ అనేది కూడా ఓ 90% వరకు ఉడికిపోయింది. మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, గసగసాలు అండ్ జీడిపప్పు పేస్ట్ అనేది వేసేసుకుందాం. ఇది ఇలా యాడ్ చేయటం వల్ల కర్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మన కర్రీ అయితే ఇదిగో ఇలా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుందాం. హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వండుతారండి. ఇలా ఈ నాటుకోడిని ఇంకో స్టైల్లో కూడా వండొచ్చు. ఎవరి వంటలు వాళ్ళవే కదండి. మా వారైతే నాకు కొబ్బరి నీళ్ళు తెచ్చిచ్చారండి వంట చేస్తున్నానని. అవి అయితే తాగేసాను. ఈలోపు కర్రీ కూడా ఉడికిపోయింది. ధనియాల పొడి అండ్ గరం మసాలా యాడ్ చేసేసాను. సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడికించేసేయాలి. మాకైతే కొబ్బరికాయలు బాగా దొరుకుతాయండి, అందుకనేసి మా ఊరు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం కుదిరితే మీకు మా ఊరు మా ఇల్లు అన్నీ చూపిస్తానండి. చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం సేపు అలా అడుగు పట్టకుండా తిప్పుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసాం కదా. ఎవరు ఏమనుకున్నా నాకేం ఇబ్బంది లేదండి. మా వారు ఉన్నారు నన్ను సపోర్ట్ చేయడానికి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన రాగి ముద్దతో కలిపి తినేయటమేనండి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూడటానికి చాలా చాలా బాగా వచ్చిందండి. తింటే ఎలా ఉంటుందో నేను ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. వేడి వేడిగా ఉందండి. చెయ్యి అయితే కాలిపోతుంది. ఇలా చెయ్యి కాలుతున్నప్పుడే తింటే చాలా అంటే చాలా వేడిగా ఉందండి. ఒక నిమిషం టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు. సూపర్గా ఉందండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీరు కొట్టే ఒక్క లైక్ నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం